హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఆహ్, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఇండియా వచ్చానని తెలుసు కదా! ఇక్కడ ఇది మా అత్తయ్య వాళ్ళ ఊరనమాట. ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి ఎదురుగానే రాముల గుడి టెంపుల్ ఉంటది. నేను అక్కడికి కొబ్బరికాయ కొట్టడానికి ఎళ్తున్నాను. ఎందుకంటే మేము మా ఇంటి దేవుడు అహోబిలము. అంటే ఇది ఆర్లగడ్డ దగ్గర ఉంటది ఈ టెంపుల్. అక్కడ మా ఇంటి దేవుడనమాట. అక్కడికి వెళ్ళే ముందు మేము ఇక్కడ రాముల గుడి, ఇంకొకటి అక్కడ పక్కనే గంగమ్మ టెంపులు, ఇంకొకటి ఇది అల్లాడుపల్లెలో వీరభద్రస్వామి టెంపుల్, అన్ని చోట్ల కొబ్బరికాయ కొట్టిన తర్వాతే ఆ టెంపుల్కి వెళ్తాము. అది ఎప్పటినుంచో వస్తున్న ఆచారము. అందుకోసమే నేను ఇక్కడ ఇంకా ఆ రోజు మార్నింగ్ బయలుదేరుతున్నప్పుడు కొంచెం ముందు వచ్చి ఇక్కడ టెంపుల్లో కొబ్బరికాయ కొడుతున్నాను. ఇదిగోండి చూడు మా రాముల వారు, మా అత్తయ్య వాళ్ళ ఊర్లో ఇలా ఉంటుంది టెంపుల్. ఇంటి ముందరే ఉంటుంది, రోజు చూడొచ్చు అసలు. చూడండి అక్కడ ఆ టైంకి మేము వెళ్ళే టైంకి పూజారి మార్నింగే వచ్చి పూజ చేసి వెళ్ళిపోయాడు. ఇంకా నేనే ఇంకా అలా పూలు పెట్టేసి కొబ్బరికాయ కొడుతూ అలా పూజ చేస్తున్నాను. ఈ మధ్యన చాలా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయక చాలా గ్యాపే వచ్చింది. కొంచెం హెల్త్ కొంచెం బాగాలేక ఈ మధ్యన లేట్ చేశాను. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోలు పోస్ట్ చేస్తాను. మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుకంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి. ఇంకా అలా అక్కడి నుంచి వీరభద్రస్వామి టెంపుల్, అంటే ఇది అల్లాడుపల్లెలో ఉంటుంది. అక్కడ వీరభద్రస్వామి టెంపుల్ శివరాత్రి రోజు చాలా బాగా చేస్తారు. చాలామందికి ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళకైతే చాలా బాగానే అందరికీ తెలిసే ఉంటుంది. చాలా అంటే చాలా బాగా చేస్తారు అక్కడ. చూడండి.
ఇదే వీరభద్రస్వామి టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే కళ్యాణ మండపంలో మా మ్యారేజ్ అయింది. మా పెళ్ళయిన తర్వాత ఫస్ట్ టైం ఇక్కడికే వచ్చాము. ఈ అమ్మవారి అంటే నాకు చాలా ఇష్టము. ఎంత బాగుందో చూడండి. కానీ మేము వెళ్ళిన టైంకి క్లోజ్లో ఉండే. ఇంకా ఆ రోజు మేము అహోబిలంకి స్టార్ట్ అయ్యాము. ఆ రోజు నేను, మా ఆయన, మా పిల్లలు, ఇంకా మా అత్తయ్య అందుకు కలిసి వెళ్ళాము. మా మామ ముందు లాస్ట్ వీకే ముందు వారం వెళ్ళేసి వచ్చాడు. అందుకే మాతో పాటు అయితే రాలేదు. ఇంకా అహోబిలం గురించి మీకు చెప్పాలంటే నాకు తెలిసినంతలో కొంచెం చెప్తాను, వినండి. ఏమైనా తప్పు ఉంటే కనుక ఏమనుకోవద్దు. నాకు తెలిసినంతలో చెప్తున్నాను. ఈ అహోబిలంలో 9 నరసింహస్వామి ఆలయాలు ఉన్నాయి. ఆలయంలో 9లో ఫస్ట్ వచ్చేసి జ్వాలా నరసింహస్వామి, అంటే ఎగువ నరసింహస్వామి. ఇక్కడే మా పిల్లలకి వెంట్రుకలు కూడా తీపిచ్చాము, మా ఇంటి దేవుడు. ఈ దేవాలయము స్తంభం నుండి ఉద్భవించిన నరసింహుడు క్రోధాగ్ని జ్వాలతో ఊగిపోతుండడంతో జ్వాలా నరసింహుడు అన్నారు. ఇక్కడి ఉగ్రహం నరసింహుడు హిరణ్యకశిపుని వధించినట్లు చెప్పబడుతుంది. అందుకే ఇక్కడ జ్వాలా నరసింహస్వామి అని పేరు వచ్చిందంట. రెండవ అది వచ్చేసి దిగువ అహోబిలం. దిగువ అహోబిలంలో ఈ దేవాలయంలో గరుత్మంతునికి దర్శనమిచ్చిన నరసింహస్వామి ముక్కోటి దేవతల స్తోత్రం చేసి కోపము తగ్గని నరసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభుగా వెలిశాడు. ఈ క్షేత్రం ఆర్లగడ్డ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇంకా మూడవ నరసింహస్వామి వచ్చేసి మాలోల నరసింహస్వామి. లక్ష్మీదేవికి ప్రియమైన నరసింహస్వామి శేషాద్రి పర్వతం మీద లక్ష్మీ సింహస్వామిగా, లక్ష్మీలోల అనగా ప్రియుడు అని అర్థం. ఈ దేవాలయానికి మార్కొండు లక్ష్మమ్మపేట అని కూడా పేరు. ఎగువ అహోబిలానికి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. నాలుగవది వచ్చి క్రోధ నరసింహస్వామి. వేదాద్రి పర్వతం యందు వేదములను భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడుగా అవతరించిన భూలోకం కిందకు వెళ్ళి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహస్వామి అని పేరు. క్షేత్రాన్ని దర్శించిన వారికి రాహుగ్రహ దోషాలు తొలగిపోతాయి. 5వ ఆలయం వచ్చేసి కారాంజ నరసింహస్వామి ఆలయం. కారాంజ వృక్ష స్వరూపమైన శ్రీ కారాంజ నరసింహమూర్తికి కారాంజ వృక్షం కింద పద్మాసనంతో వేయించేసి ఉన్న స్వామికి కారాంజ నరసింహస్వామిగా అని పేరు. ఈ స్వామికి పాలనేత్రం కలదు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి చంద్రగ్రహణం అనుగ్రహం లభించును. ఇంకా 6వది వచ్చి భార్గవ నరసింహస్వామి. పరశురాముడు ఈ అక్షయ తీరమునందు తపస్సు చేయగా శ్రీ నరసింహస్వామి హిరణ్యకశుని సంహారం చేసే స్వరూపంగా దర్శనమిస్తాడు. కావున ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రం అని పేరు. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉత్తర దిశలో ఉందన్నమాట. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి సూర్యగ్రహణం అనుగ్రహం లభించును. ఇంకా 7వది వచ్చేసి యోగానంద నరసింహస్వామి. హిరణ్యకశిపుడిని చంపిన తరువాత నరసింహుడు ప్రహ్లాదుడికి అనేక యోగా భంగిమలను బోధించాడు. కావున ఈ క్షేత్రానికి యోగానంద నరసింహ క్షేత్రం అని పేరు. ఈ ఆలయం దిగువ అహోబిలానికి 2 కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయ దిశలో ఉన్నది. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి శనిగ్రహ అనుగ్రహం లభించును. ఇంకా 8వ క్షేత్రం వచ్చేసి ఛత్రవట నరసింహస్వామి. దేవత యొక్క చిత్రముత పాదములతో చుట్టుపక్కల ఉన్న
పేపర్ చెట్టు కింద ఏర్పాటు చేయబడినది. అందువలన ఛత్రపట నరసింహస్వామిగా పిలుస్తారు. ఈ నరసింహమూర్తిని పూజించిన వారికి కేతుగ్రహ అనుగ్రహం లభించును. క్షేత్రము పాములేటి నరసింహస్వామి పరమ పావన ప్రదేశంలో 7 పడగల ఆదిశేషుని కింద తీర్చిదిద్దిన మూర్తిగా ఈ స్వామివారిని పేరులోనే సమస్త పాపములను సంసారంలో జరిగే సుఖదుఖాలను తొలగించేగలివాడని అర్థమవుచున్నది. భరద్వాజ ఋషి ఇక్కడ తపస్సు చేయగా స్వామివారు మహాలక్ష్మి సహితంగా దర్శనమిచ్చారు. కావున ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు. ఎగువ అహోబిలంలో 6 కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో ఉన్నది. ఇవి మీరు ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి. కుదిరితే ఈ 9 క్షేత్రాలను దర్శించండి. అస్సలు చాలా అంటే చాలా బాగుంటాయి ఈ టెంపుల్స్. అంతా అడవి, చుట్టూ కొండలు, ఎంత ప్రశాంతమైన, అస్సలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అసలు. ఒక్కసారి కుదిరితే వెళ్ళండి, వెళ్ళని వాళ్ళు. ఇంకా చూడండి, ఇది మేము అహోబిలంలో ఎగువ అహోబిలం అంటే జ్వాలా నరసింహస్వామి టెంపుల్ గురించి చెప్పాను కదా, అక్కడికే మేము దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము. ఇలా స్టెప్స్ ఉంటాయన్నమాట. ఈ స్టెప్స్ కోరుకున్న వాళ్ళు ఏమైనా కోరికలు నెరవేరితే అంటే పసుపు కుంకుమ పెట్టుకొని వస్తామని కొందరు మొక్కుకునే వాళ్ళు మొక్కుకుంటారు. అలా మొక్కుకున్న వాళ్ళు కోరికలు నెరవేరి ఇలా కుంకుమ పెట్టుకొని స్టెప్స్కి వెళ్తారు. ఇక్కడ చూడండి, ఆమె అస్సలు నడవలేకపోతుంది, అయినా ఇంత కష్టపడి వెళ్తుందో. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఎంత నమ్మకం లేకుంటే ఆమె అంత ఇష్టంగా వెళ్తుంది. ఇదే ఇక్కడ ఎగువ అహోబిలంలో నరసింహస్వామి టెంపుల్. మేము వెళ్ళిన టయానికి క్లోజ్లో ఉండే, ఇంకొక 1 అవర్లో ఓపెన్ చేస్తారనేసి. ఇది కళ్యాణకట్ట. ఇక్కడ తలనీలాలు ఇచ్చేవాళ్ళు ఇవ్వచ్చు. ఇక్కడ మా ఆయన తలనీలాలు ఇస్తానని మొక్కున్నాడు, ఇంకా అందుకు అది చేయించుకుంటున్నారు. ఇక్కడ షాపులు అంటే ఏమి ఉండవు. ఈ చిన్న కుట్లు ఒక 3 పెట్టుకుంటారు, చిన్న బొమ్మలు, అలా దేవుడి ఫొటోస్. అలా చూడండి ఎంత బాగుందో కదా. చుట్టూ కొండ, మధ్యలో ఆ గుడి, చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఫ్రీ అన్నదాన క్షేత్రం కూడా ఉంది. ఎప్పటికీ అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఇంకా మేము కూడా అక్కడే ఫ్రీ ఉచిత భోజనమే తినేసి, ఇంకా ఒక పూట మీరు కానీ ఇంత డబ్బులు పే చేస్తే ఒక పూట మీ పేరుతో అన్నదానం జరుగుతుంది అంటే సరే అనేసి మా ఆయన కూడా అలా ఇంకా మా తోచినంతలో మేము ఇచ్చాము. ఇంకా చూడండి, అస్సలు దర్శనం అయిపోయిన తర్వాత మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. ఎంత బాగా అనిపించిందో అసలు. ఆ చుట్టూ కొండలు, నాకైతే అస్సలు రావాలనిపించదు. ఇలాంటి ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ చుట్టూ చెట్లు, కొండలు, అసలు ఆ వాటర్ ఎంత బాగుందో కదా. ఇక్కడ దర్శనం వచ్చేసి 100 రూపాయలు ఇస్తే గన స్పెషల్ దర్శనము, ఇంకా ఉచిత దర్శనం కూడా ఉంది అంతే. అది కూడా ఒక 1 అవర్లో అయిపోతుంది. ఇక్కడ ఇంకా మేము రిటర్న్ బయలుదేరాము. చూడండి అసలు ఎంత బాగుందో కదా, చుట్టూ చెట్లు, ఎంత చాలా బాగా అనిపించింది. చూడండి, మాకు ఇట్లా మా ఊరికి వెళ్ళే దారిలో ఇలా చుట్టూ పొలాలు, అంత ఎంత పచ్చగా ఎంత బాగుందో కదా. మీకు కన్నా ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.